వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. ఇప్పటికే భూమిపై మనకు చాలా సమస్యలు ఉన్నాయి. వీటికి మరొకటి తోడైంది ఇప్పుడు. అదే 3I అట్లాస్ తోకచుక్క. అది తోకచుక్క కాదని స్పేస్ షిప్ అని సైంటిస్టులు అంటున్నారు. అంతేకాదు అది ఇప్పుడు భూమిపై వస్తుందని చెబుతున్నారు. దీంతో ఈ నెల 19న ఏం జరుగుతుందనే టెన్షన్ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా కొంతమంది సైంటిస్టులు ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నారు. వారి ఫీల్ ఏంటంటే రివర్స్ తోక కలిగిన 31 అట్లస్ తోకచుక్క భూమికి దగ్గరగా వస్తూ ఉంది. అది తోకచుక్క కాదని స్పేస్ షిప్ అని వారంటున్నారు. అందులో ఏలియన్స్ ఉన్నారు అని అంచనా వేస్తున్నారు. అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా ప్రకారం ఈ తోకచుక్క ఈ నెల 19న భూమికి అత్యంత దగ్గర నుండి వెళ్లిపోతుంది. అప్పుడు అది భూమికి సుమారు 170 నుండి 270 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ కొందరు సైంటిస్టులు అది భూమిపై దిగుతుంది అని అంచనా వేస్తున్నారు. అందులో నుంచి గ్రహాంతర వాసులు దిగుతారని భావిస్తున్నారు. సైంటిస్టుల స్పేస్ షిప్ ఊహాగానాల్ని నాసా కొట్టిపారేయవచ్చు. కానీ ఒక పెద్ద సమస్య ఇక్కడ ఉంది. ఆ తోకచుక్క విచిత్రంగా ప్రవర్తిస్తోంది. ఎలా అంటే అది మన సౌర కుటుంబంలోకి వచ్చిన కొత్తలో దాని తోక వెనక్కి ఉండేది. కానీ సూర్యుణ్ణి చేరే ముందు అంటే అక్టోబర్ సమయంలో దాని తోక ముందుకు వచ్చింది. అలా ఎందుకు వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. నాసా సైంటిస్టులకు కూడా అది మిస్టరీగానే మారింది. ఆ తర్వాత ఆ తోకచుక్క సూర్యుడి వైపుగా వెళ్లి తిరిగి రిటర్న్ జర్నీ ప్రారంభించింది. అలా వెళ్లిపోతూ ఇప్పుడు భూమికి దగ్గర నుంచి వెళ్తుందని అంచనా వేస్తున్నారు. మిగతా తోకచుక్కలకు దీనికి ఒక తేడా ఉంది. మిగతావి మన సౌర కుటుంబానికి చెందినవి. కానీ ఇది మన సౌర వ్యవస్థకు చెందినది కాదు. వేరే సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి నుంచి విడిపోయి మన సౌర కుటుంబం వైపు వచ్చింది. ఇలా ఇప్పటి వరకు మనకు తెలిసి వచ్చిన ఆబ్జెక్ట్స్ 3 మాత్రమే. ఇది వరకు బోరిసోవ్, ఓమువామువా వచ్చాయి. కానీ ఇవేవి మనకు హాని చేయలేదు. మరో 4 రోజులైతే ఈ తోకచుక్క భూమికి దగ్గరగా వస్తూ అలా వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఇక దీనిపై చర్చ పెద్దగా ఉండకపోవచ్చు. కానీ కొందరు సైంటిస్టులు దీని గురించి హైప్ పెంచేస్తున్నారు. ఏలియన్స్ వచ్చేస్తున్నారని హడావుడి చేస్తున్నారు. తోక ముందుకు రావడం వల్ల నాసా కూడా ఈ తోకచుక్కను గమనిస్తూ ఉంది. ఈ నెల 19న దీన్ని మరిన్ని ఫోటోలు తీసేందుకు రెడీ అవుతోంది. అప్పుడు మిస్ అయితే మళ్లీ ఇది భూమి వైపు ఇప్పట్లో రాదు. అందువల్ల దాన్ని కెమెరాల్లో క్యాప్చర్ చేయటానికి ఆ రోజే సరైన రోజు. ఆ రోజు తీసే ఫోటోల ద్వారా అది నిజంగానే తోకచుక్క లేక ఏదైనా ఏలియన్స్ పంపిన ఆబ్జెక్టా అనేది తేలే ఛాన్స్ ఉంది. అప్పుడు గనక మిస్టరీలకు ప్రశ్నలు లభించకపోతే ఇక ఆ ప్రశ్నలు మిస్టరీగానే మిగిలిపోతాయనే వారంటున్నారు. ఈ తోకచుక్కకు ప్రస్తుతం ముందు ఒక చిన్న తోక, వెనుక ఒక పెద్ద తోక ఉన్నాయి. ఆ చిన్న తోక భూమి వైపు చూపిస్తుందని, అందువల్ల అది భూమిపై వస్తుందని సైంటిస్టులు హడావుడి చేస్తున్నారు. నాసా మాత్రం అలా చెప్పలేదు. అది నిజంగా స్పేస్ షిప్ లేదా ఏదైనా ఏలియన్స్ ఆబ్జెక్ట్ అయితే అది మరో హిస్టరీ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు ఏలియన్స్ జాడ దొరకలేదు. ఇదే మొదటి ఆధారం అవుతుంది. అందుకు దీనిపై ప్రపంచ సైంటిస్టులకు ఆసక్తి కలుగుతుందని చెప్పుకోవాలి. ఈ తోకచుక్కపై సైంటిఫిక్ కమ్యూనిటీలో గంటల తరబడి డిస్కషన్ జరుగుతున్నాయి. ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. కొంతమంది దీన్ని అడ్డం పెట్టుకుని యూట్యూబ్ వీడియోలు చేస్తూ అది ఏలియన్స్ స్పేస్ షిప్పే అంటూ ప్రజల్లో భయాలను పెంచుతున్నారు. ఏలియన్స్ వస్తారని, భూమిని తమ కంట్రోల్లోకి తీసుకుంటారని ఎవరికి నచ్చిన వెర్షన్ వాళ్లు చెప్పుకుంటున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో మరే అంతరిక్ష వస్తువుపైన ఇంత ఎక్కువగా చర్చ జరగలేదు. కొంతమంది మాత్రం ఇదంతా అనవసర చర్చ అంటున్నారు. అది జస్ట్ తోకచుక్క మాత్రమే అని అంటున్నారు. దాని గురించి లేనిపోని అసత్య ప్రచారాలు చేయడం మంచిది కాదు అంటున్నారు. అది ఈ నెల 19 తర్వాత వెళ్లిపోతుంది కాబట్టి ఆ తర్వాత ఈ అసత్య ప్రచారాలకు బ్రేక్ పడుతుందని, అప్పటి వరకు ఇలాంటివి ఆగవు అంటున్నారు. దీన్ని అడ్డం పెట్టుకుని క్యాష్ చేసుకోవాలనుకోవడం, ప్రజలను తప్పుదారి పట్టించడం మంచి పద్ధతి కాదు అంటున్నారు. నాసా కూడా దీన్ని ఇప్పటికీ తోకచుక్కగానే చెప్తోంది. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పేసింది.
అయితే ప్రస్తుతం ప్రపంచ పవర్ఫుల్ టెలిస్కోప్లన్నీ 3i అట్లాస్ ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ను పరిశీలిస్తున్నాయి. దీని రివర్స్ తోకతో కూడిన ఫోటోను హబుల్ స్పేస్ టెలిస్కోప్ తొలిసారిగా తీసింది. తోకచుక్కకు చెందిన ఐస్ క్రిస్టల్సే అలా ముందు తోక ఆకారంలో కనిపిస్తున్నాయని కొందరు సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అందువల్ల ఇది ఏలియన్స్ నౌక కాకపోవచ్చు అంటున్నారు. ఏది ఏమైనా ఇది భూమికి దగ్గరగా వస్తుండటంతో ఈ చర్చ అంతకంతకు పెరుగుతుంది. సో ఈ నెల 19వ తేదీన నాసా విడుదల చేయబోయే ఫోటోల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. సో ఏం జరుగుతుందో వేచి చూద్దాం.